ప్రైజ్ ద లార్డ్. ఆదివారము జూలై 21, 2024. ఈ రోజు దేవుని వాక్యము. చూచుచున్న దేవుడవు నీవే. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. నిన్ను చూచు దేవుడు. ఇద్దరు పిల్లల ఒంటరి తల్లి అయిన నా స్నేహితురాలు అల్మాకు తెల్లవారుజామున బాధగా ఉంటుంది. ప్రతిదీ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చింతలు కృంగదీస్తాయి. నేను ఇంటి పనులు చేస్తున్నప్పుడు మా ఆర్థిక సమస్యలు, పిల్లల ఆరోగ్యం మరియు చదువుల గురించి ఆలోచిస్తాను అని ఆమె చెప్పింది. ఆమె భర్త ఆమెను విడిచిపెట్టినప్పుడు అల్మా తన పిల్లలను తనంతట తానుగా పెంచుకునే బాధ్యతను భరించింది. ఆమె ఇలా చెబుతోంది, అది కష్టం, అయితే దేవుడు నన్ను, నా కుటుంబాన్ని చూస్తున్నాడని నాకు తెలుసు. ఆయన నా 2 ఉద్యోగాలు పనిచేసే శక్తిని ఇస్తాడు, మా అవసరాల కోసం అందిస్తాడు. నా పిల్లలు ప్రతిరోజు ఆయన నడిపింపును అనుభవించేలా చేస్తాడు. ఒక ఐగుప్తు సేవకురాలైన హాగరు దేవుడు చూడడం అంటే ఏమిటో అర్థం చేసుకుంది. ఆమె అబ్రాము ద్వారా గర్భవతి అయిన తరువాత ఆమె శారాయిని తృణీకరించడం ప్రారంభించింది. ఆమె అందుకుగాను హాగరును శ్రమ పెట్టింది. హాగరు ఎడారికి పారిపోవునట్లు చేసింది. హాగరు తనకు మరియు ఆమె పుట్టబోయే బిడ్డకు విషాదభరితమైన, నిరాశ అయిన భవిష్యత్తును ఎదుర్కొంటూ ఒంటరిగా కనిపించింది. అయితే ఎడారిలో యెహోవా దూత ఆమెను కలుసుకుని, యెహోవా నీ కష్టాల గురించి విన్నాడు అని చెప్పాడు. దేవుని దూత హాగర్కు ఏమి చేయాలో మార్గనిర్దేశం చేశాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయన ఆమెకు హామీ ఇచ్చాడు. ఆమె నుండి మనం దేవుని పేర్లలో ఒకదాన్ని నేర్చుకుంటాము. బేయర్ లహయి రోయి, నన్ను చూసే దేవుడు అని అర్థం. హాగరు లాగా మీరు కూడా కష్టతరమైన ప్రయాణంలో ఉండవచ్చు. కోల్పోయి ఒంటరిగా ఉన్నట్లు భావిస్తుండవచ్చు. అయితే బంజరు భూమిలో కూడా దేవుడు మిమ్మల్ని చూస్తాడని గుర్తుంచుకోండి. ఆయనను చేరుకోండి మరియు మీకు మార్గనిర్దేశం చేసేందుకు ఆయనను విశ్వసించండి. మీరు ఆయనకు ఏ విధంగా ప్రతిస్పందించగలరు? ఆలోచన చేయండి. ప్రార్థన. దేవా, మీరు నన్ను చూస్తున్నారని, మీరు ఎల్లప్పుడూ నాతో ఉంటారని నేను తెలుసుకుని జీవించగలిగే ధైర్యాన్ని నాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.